కేవలం ఒక నీటి బిందువు ఒక బిందువుగా మాత్రమే చెప్పవు. మిగతా బిందువులతో కలిసినప్పుడే అది సాగరంలా మారుతుంది. ఒక ఒంటరి పత్రమును పత్రమని మాత్రమే అంటారు. అది మిగతా పత్రాలతో కలిసినప్పుడే గ్రంథము అని పిలువబడుతుంది. ఒక ఒంటరి దారము మిగతా దారాలతో కలిసినప్పుడే వస్త్రం తయారవుతుంది. చాలా ఎక్కువ ఇటుకలు ఒక్క దగ్గరకు చేరి భవనాన్ని నిర్మించగలవు. సైనికులు ఒక్కటిగా కలిసొస్తే ఒక సేన తయారవుతుంది. ఇదే కలిసికట్టుగా ఉండటంలో ఉండే శక్తి. దీనినే ఐక్యత యొక్క శక్తి అంటారు. ఏదైనా వృక్ష సంపద కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తి కావచ్చు, లేదా భావం కావచ్చు. ఒకవేళ ఒంటరిగా ఉన్నట్లయితే క్షీణించిపోతారు. అదే కలిసికట్టుగా ఉన్నట్టయితే అప్పుడు శక్తి కూడా పెరుగుతుంది, ఇంకా మిమ్మల్ని ముందుకు కూడా తీసుకువెళ్ళగలుగుతుంది. కనుక ఈ ఏకత్వంపై విశ్వాసం ఉంచండి. ఇంకా నాతో ప్రేమగా చెప్పండి, రాధా